2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? నిన్నటి నుంచి చూస్తే గోల్డ్ పెరుగుతూనే ఉంది. అదే మూవ్‌మెంట్ ఈరోజు కూడా ఫాలో అవుతుందంటారా? పెరుగుతుందా? తగ్గుతుందా? గోల్డ్‌లో 2 రోజుల నుంచి ఒక కైండ్ ఆఫ్ అక్యుములేషన్ హైయర్ లెవెల్స్‌లో బాగా జరుగుతుంది. ఇది చాలా గమనించాల్సిన విషయము. ఎందుకు అంటే గోల్డ్ బాగా రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత అక్కడక్కడ అదే రేట్‌లో ఒక రూ. 1000 పెరగడం, మళ్ళీ ఒక రూ. 500 పడిపోవడం అలాంటి కైండ్ ఆఫ్ రేట్స్‌లోనే 2 డేస్ నుంచి బాగా మూవ్‌మెంట్ ఇస్తుంది. అయితే మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి ఇక్కడ. వేరియస్ డాలర్ లెవెల్‌లో క్రూడ్ గురించి కానివ్వండి, దాంతో పాటే ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే క్రూడ్ దాదాపు 8,100 దాటాలి. అంటే 8,100 రూపీస్‌లో క్రూడ్ ఇండియన్ ప్రైసెస్‌లో ఏదైతే ట్రేడ్ అవుతుందో, అది ఒకవేళ దాటిందనుకోండి, క్రూడ్ మీకప్పుడు దాదాపు 8300 వరకు వెళ్తుంది. అంటే 8,300 వరకు వెళ్తుంది. 8,100 దాటి నిలబడితే. ఒకవేళ దాటలేదనుకోండి, క్రూడు 7,800 అంటే రూ. 7,800 దిగిపోతే క్రూడ్ బాగా పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇవన్నీ సిట్యుయేషన్ చూసుకుంటే క్రూడ్ తగ్గేలా అయితే కనపడట్లేదు. అయితే ఇప్పుడు గోల్డ్ వీడియోలో క్రూడ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ గోల్డ్ పెరుగుతుంది ఇంకా అంటే క్రూడ్ తగ్గాల్సిందే. లేదు క్రూడ్ పెరుగుతుంది, గోల్డ్ కూడా పెరుగుతుంది సార్. కొన్ని రోజుల నుంచి ఇలాగే చూస్తున్నాము. 2 కూడా కాస్తంత మూవ్‌మెంట్ సేమ్ ఇస్తున్నాయి. అంటే క్రూడ్ పైకెళ్తే గూడా గోల్డ్ గూడా పైకెళ్తుంది. సిల్వర్ గూడా పైకెళ్తుంది. సిల్వర్ అంటే గుర్తొచ్చింది. క్రూడ్ అండ్ సిల్వర్‌కి ఒక అమితమైన ప్రేమంటారా? లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ బిహేవియర్ అంటారా? అది మీరు చూడగలుగుతారు సిల్వర్ వీడియోలో. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వైపు నుంచి గోల్డ్, ప్రెషియస్ మెటల్స్‌లో లీడర్ అయితే రెండో ఆఫ్‌కోర్స్ సెకండ్ లీడర్ సిల్వర్ ఉందన్నమాట. సో మార్కెట్‌లో చూసుకుంటే క్రూడ్‌ని ఎలా కాంప్లిమెంట్ చేయబోతుంది? ఎలా కైండ్ ఆఫ్ డీకప్లింగ్ చేయబోతుంది సిల్వర్ విషయానికొచ్చినప్పుడు మరి సిల్వర్ విషయంలో మాట్లాడేటప్పుడు గోల్డ్‌కి ఏదైనా కనెక్షన్ ఉందా ఆ న్యూస్‌తో అంటే 100% ఉంటుందండి. ఎందుకంటే ఈ 2 కూడా ముడిపడి ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్. సో సిల్వర్ వీడియోలో ఆ ముఖ్యమైన విషయాలు కూడా గోల్డ్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సిల్వర్ అండ్ గోల్డ్ కంపారిజన్ మనకు ఉన్నప్పుడు. నౌ ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ముఖ్యంగా గోల్డ్ కాస్తంత సైడ్ వేస్‌లో ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏందంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ లైక్ మిడిల్ ఆఫ్ ద మంత్‌కి వచ్చేసాం. మన దగ్గరలో వచ్చేసాము. ఇవాళ 12వ తేదీ. సో 15వ తేదీ తర్వాత నుంచి మళ్ళీ మీకు ఒక కైండ్ ఆఫ్ వేరే డిఫరెంట్ మూవ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వారంలో పైగా మిడిల్ ఆఫ్ ద మంతే గాకుండా మిడిల్ ఆఫ్ ద వీక్‌లో ఉన్నాం. అంటే ఇవాళ బుధవారం కాబట్టి సో బుధవారం రోజున మార్కెట్‌లో ఆహ్, ఈవినింగ్ క్రూడ్‌లో వచ్చే ఇన్వెంటరీస్ తర్వాతనే ఒక గోల్డ్‌లో మేజర్ మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే సాయంత్రం మనం బ్రహ్మ ముహూర్తం టైంలో 5-9 మధ్యలో. సో క్రూడ్ ఇన్వెంటరీస్ మరి ఎలా ఉండబోతున్నాయి? ఎవరికీ తెలీదు. ఈ ఓపెక్ కంట్రీస్ ఎవరైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళే ఈ న్యూస్‌ని బయట పెడతారనమాట. సో, సాయంత్రము 7, 8, 9 మధ్యలో ఖచ్చితంగా మీకు ఇది ఒక పెద్ద మూవ్‌మెంట్ ఉండబోతుంది క్రూడ్ విషయానికొచ్చినప్పుడు. సో, నేనేమంటానంటే 4, 5 లోపు గూడా కొన్ని ఇండికేషన్స్ మనకొచ్చేస్తాయి. దట్ గోల్డ్ ఇలా ఉండబోతుంది. సిల్వర్ గూడా ఇలా ఉండబోతుంది. అండ్ క్రూడ్ బాగా పెరగబోతుందా? పడబోతుందా? అన్న విషయం గూడా ఒక ఇండికేషన్ మనకొచ్చేస్తుంది సాయంత్రం వరకు. సో, కాబట్టి ఎంతమందైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఆ టైంలో మీకు క్లారిటీ కావాలంటే కాల్ చేయండి. మీకు ఇమ్మీడియేట్‌గా అలాంటి విషయాలు నేను తెలియజేస్తా. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ధరలు ఈరోజు చూసుకుందాము. ఇలాంటి ముఖ్యమైన టర్నింగ్ అరౌండ్స్‌లో ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అప్‌డేట్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలి. సో, ఇప్పుడు మీకందరికి కూడా చూపిస్తాను. ఎలా గోల్డ్ ధరలు స్పాట్ మార్కెట్‌లో పెరిగాయా? పడ్డాయా? ఆర్ ఎలా ఉండబోతుంది ఈ రోజున అంటే, మనకు ఆ ఐడియా కోసం ఖచ్చితంగా మనం ఒక్కసారి వి హావ్ టు చెక్ ఔట్ ఈ ప్రైసెస్. సో, గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ మీ అందరికి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే మనకు కావాల్సింది అలాంటి కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఏదైతే కనిపించాలో సో 24 క్యారెట్ గోల్డ్‌లో చూసుకుంటే 15,486 ఉందండి ఇవాళ. దాదాపు రూ. 104 పెరిగింది ఒక గ్రాము బంగారము. సో, అదే తులం బంగారం చూసుకుంటే 1,54,860 ఉంది. సో, చూసుకుంటే మనకి 100 గ్రాముల బంగారం కూడా దాదాపు రూ. 10,400 పెరిగిందండి. 15,48,600 నౌ
కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రాడేలో ఈ రోజున బాగా పెరిగితే ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది, బాగా పడిపోతే ఎక్కడి వరకు వెళ్ళి పడిపోయిన తర్వాత ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లో మీరందరూ కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇవి రికమెండేషన్స్ కాని కావు. సో ₹925 పెరిగి ట్రేడ్ అవుతుందండి ఇవాళ మనం చూసుకుంటే గోల్డ్. అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,54,617, రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,55,316 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,56,834. నా సపోర్ట్ లెవెల్స్ కాడ ఎందుకంటే బాగా కొంచెం సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, బాగా పడిపోతున్నా కొంచెం పడుతున్నా మనకు తెలియదు కాబట్టి సపోర్ట్స్ ఎందుకైనా మంచిది రాసుకోండి, మీకు చాలా పనికొస్తాయి డ్యూరింగ్ ఈ రోజు ఇంట్రాడే సమయంలో. సో 1,52,400 సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2 చూసుకుంటే 1,50,882 అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,50,183. అంత పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారా? రెండు నాకు పాసిబుల్ కనిపించట్లేదు, బట్ ఏదైనా జరగచ్చు. సాయంత్రము క్రూడ్ ఇన్వెంటరీస్ వచ్చిన తర్వాత 1,56,000 1,57,000 దాటచ్చు రెసిస్టెన్స్ 3 అండ్ 1,50,183 సపోర్ట్ కూడా ఉంది. సో దాదాపు ₹7,000 మధ్యలో ఎటువైపు మూవ్ అవుతుంది అనేది అది సాయంత్రం మనకు 4 తర్వాత 5 తర్వాత మనకు ఐడియా వస్తుంది. కాల్ చేయండి దాని ముందే, మీకు అలాంటి హెల్ప్ నేను అందజేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.